బ్రేకింగ్లో చూస్తున్నాం. అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్కి చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థలపై సైబర్ దాడులు చేపడతామని ఇరాన్ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, యాక్చువల్లీ జరుగుతోందంటే సైబర్ దాడులు చేస్తామంటే ఇది కేవలం యూఎస్కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉందా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజ కంపెనీలన్నింటికీ కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? అసలు ఏం జరుగుతోంది? ఇరాన్ ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది? ఎస్ రమణ, ఇరాన్ ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే అమెరికా దిగ్గజ కంపెనీలు అయినటువంటి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, మెటా, సిస్కో, హెచ్పి, ఇంటెల్, ఒరాకిల్, ఐబిఎం, డెల్, పలాంటీర్, ఎన్విడియా, టెస్లా ఈ సంస్థలు ఏఐ ద్వారాగా ఇరాన్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా ఎప్పటికప్పుడు గుర్తించి అమెరికాకు సమాచారం ఇస్తున్నట్లు ఇరాన్ ఒక నిర్ధారణకు వచ్చింది. అది ఆ కంపెనీలు అమెరికాకు సమాచారం పక్కాగా ఇస్తున్నాయా ఇవ్వట్లేదా అనే తర్వాత పక్కకు పెడితే మాత్రం ఇరాన్ మాత్రం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ యొక్క అమెరికా దిగ్గజ కంపెనీలు ఏఐ సహకారంతో మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు క్రమేణీ అంతం చేయడానికి గల కారణం కూడా ఈ కంపెనీలు ఇచ్చినటువంటి పక్కా సమాచారం మేరకే అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేసి అంతం చేసిందని కూడా ఇరాన్ భావిస్తుంది. కాబట్టి ఇక ఈ కంపెనీలను టార్గెట్గా చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగా పశ్చిమాసియాలో ఉన్నటువంటి మొత్తం 20 దేశాలు ఉంటాయి. మనకి 18 నుంచి 20 దేశాలు పశ్చిమాసియాలో ఉంటాయి. ఈ 20 దేశాల్లో కూడా అమెరికా దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. అంటే చూస్తే 20 దేశాలు ఒకసారి చూసుకుంటే ఆర్మోనియా, అదేవిధంగా బహ్రెయిన్, సైప్రస్, జార్జియా, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైత్, లెబనాన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, పాలస్తీనా, సిరియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్. ఈ దేశాలలో అమెరికా దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని టార్గెట్గా చేసుకుంటామని కూడా ఇరాన్ ఐఆర్జిసి ఒక హెచ్చరిక జారీ చేసింది. ఆ హెచ్చరిక అంటే ఈరోజు ఏప్రిల్ 1 ఈ రోజు నుంచి దాడులు చేస్తాము ఆ కంపెనీలను టార్గెట్గా చేసుకొని. కాబట్టి ఆ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రాణాలు కాపాడుకోవాలంటే అక్కడి నుంచి వెళ్ళిపోండి అని కూడా హెచ్చరిక జారీ చేసింది. అంటే ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మాత్రమే కాదు, దాదాపుగా 10 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఎవరైతే నివసిస్తూ ఉంటారో ఆ కంపెనీల చుట్టుపక్కల వారందరూ కూడా అక్కడ నుంచి ఖాళీ చేయండి, లేదంటే మేము చేస్తున్నటువంటి దాడుల్లో భాగంగా మీకు కూడా ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుందని కూడా ఇరాన్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఐఆర్జిసి దళాలు కూడా అంటే మనకి